దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం త్రిశక్తి కలిగిన సర్వకార్య సిద్ధి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఈ యొక్క మంత్ర సాధన గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క వీడియోలో మంత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్వకార్య సిద్ధి మంత్ర సాధన ద్వారా సాధకుని యొక్క ప్రతి కార్యము సిద్ధి కలుగుతుంది. అంతటి శక్తివంతమైన సాధననే ఈ యొక్క సర్వకార్య సిద్ధి మంత్ర సాధన. ఇప్పుడు ఈ సాధన ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. ఈ యొక్క సాధన 7 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ యొక్క సాధన రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ముందుగా సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేసి తూర్పు దిశగా కూర్చోవలసిందిగా ఉంటుంది. పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు పోసి దుర్గాదేవి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి వారి ఫోటోను స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క దేవతలకు 3 దీపాలను వెలిగించవలసిందిగా ఉంటుంది. ముందుగా దుర్గాదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది. కాలభైరవ స్వామి వారికి మరియు ఆంజనేయ స్వామి వారికి నువ్వుల నూనెతో దీపము వెలిగించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో దుర్గాదేవి అమ్మవారికి డజన్ ఎర్రటి గాజులు, ఒక చునరి, గౌరీ సామాను, ఒక అత్తరు, ఒక కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో అధిష్టాత్రి దేవతలకు విభిన్న నైవేద్యాలు సమర్పించవలసిందిగా ఉంటుంది. ముందుగా దుర్గాదేవి అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. కాలభైరవ స్వామివారికి మినపగారెలు మరియు నువ్వులతో చేసిన లడ్డులను నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. ఆంజనేయ స్వామివారికి 2 బూందీ లడ్డులు మరియు శనగలను నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు నైవేద్యమును సమర్పించవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత సాధకుడు ఆ యొక్క అధిష్టాత్రి దేవతలకు సంకల్పము చెప్పవలసిందిగా ఉంటుంది. సంకల్పంలో సాధకుడు పేరు, తల్లిదండ్రుల పేరు, గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క సాధన నా యొక్క సర్వ కార్యాలను సిద్ధి చేసుకోవడానికి సాధన చేస్తున్నానని సంకల్పం చెప్పవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కలిగిన ఎర్రచందన మాలతో మంత్ర జపాన్ని ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ముందుగా గణపతి మంత్రాన్ని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్ర జపము చేయవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పరమశివుడి యొక్క మంత్రాన్ని జపించవలసిందిగా ఉంటుంది. ఓం నమ శివాయ అనే మంత్రమును 108 సార్లు మంత్ర జపము చేయవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత సాధకునికి గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని 108 సార్లు జపించవలసిందిగా ఉంటుంది. ఒకవేళ గురువు లేనట్లయితే ఓం గురుభ్యం నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఇప్పుడు మూల మంత్రము చెప్పబోతున్నాను. బాయే హాత్ భైరవ్ బసే, దహనే వీర్ హనుమాన్, హృదయ బీచ్ దుర్గా బసే, మీరే మనకా సారే కాచ్, శబ్ద్ సాచా పిండ్ కాచా, ఫురో మంత్ర ఈశ్వర వాచ. మంత్రం మరలా చెప్తున్నాను. బాయే హాత్ భైరవ్ బసే, దహనే వీర్ హనుమాన్, हृदय बीच दुर्गा बसे, मेरे मन का सारे काज, शब्द साचा पिंड काचा, फुरो मंत्र ईश्वरो वाचा. मंत्रम मरला చెప్తున్నాను. बाये हाथ भैरव बसे, दाहिने वीर हनुमान, हृदय बीच दुर्गा बसे, मेरे मन का सारे काज, शब्द साचा पिंड काचा, फुरो मंत्र ईश्वरो वाचा. ఈ యొక్క దివ్యమైన మంత్రమును ప్రతిరోజు 5 మాలల మంత్ర జపము చేయవలసిందిగా ఉంటుంది. ఇలా 7 రోజులు మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది. అప్పుడే మీకు ఈ యొక్క మంత్ర సిద్ధి కలుగుతుంది. ఆఖరి రోజున ఒక మాల హోమం చేయవలసిందిగా ఉంటుంది. ఆ యొక్క హోమంలో
ఆవు నెయ్యి 3 రకాల మిఠాయిలను నవధాన్యాలను కలిపి హోమం చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడికి మంచి అనుభవాలు జరుగుతాయి. ఆ యొక్క అనుభవాలని ఎవరికి చెప్పకండి. అలాగే సాధకులకి ముఖ్య గమనిక, ఈ యొక్క సాధనలో అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించే ఈ సాధన చెయ్యాలి. ఒకవేళ మీరు బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే ఈ సాధన మీకు సిద్ధించకపోవచ్చు. గురుపదేశము తీసుకొని గురువు పర్యవేక్షణలో ఈ యొక్క మంత్ర సాధన చేసినట్లయితే ఆ యొక్క సాధకుడు మంచి సత్ఫలితాలను చూస్తాడు. ఎవరికైతే ప్రాణప్రతిష్ఠ కలిగిన ఎర్రచంద్రమాల కావాలి అనుకునేవారు మాకు సంప్రదించండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.